పేపర్ లీకేజ్ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు పేపర్ లీకేజ్ గురించి మాట్లాడితే సరే, పేపర్ లీకేజ్ జరిగిన దానిపైన ఈ ప్రభుత్వంలో దానికి ఎంక్వైరీ అయింది, సంబంధించిన వ్యక్తులపైన చర్యలు తీసుకున్నారు. కానీ గత ప్రభుత్వంలో పేపర్ లీకేజ్ కాదన్నది, పేపర్లు అమ్ముకున్నారు. పేపర్ లీకేజ్ కి అమ్మకానికి చాలా తేడా ఉంటుంది. ఆ ప్రభుత్వంలో పేపర్లు అమ్ముకున్నారు, అంగట్లో సరకమ్మినట్టు అమ్ముకున్నారు. అది కూడా వాళ్ళు బయట పెట్టలే. ఆ పేపర్ అట్లా 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 తిరిగి పల్లి బఠాని అమ్ముకునేట ఆయన దగ్గర ఆ పేపర్ కట్టిస్తే ఈ పేపర్ ఏందని బయటకు వస్తే ఎవడో మీ సొంటోడు తీసుకుపోయి దాన్ని ఇదేదో పేపర్ అని ఎవడో బయట ఉంది అని ఒక స్టేషన్లు ఇస్తే అది ఉత్తుత్త పేపర్ అనుకుని ఆ స్టేషన్ లో ఆ రోజు ఉన్న టీజీపీఎస్సీకి ఫోన్ చేస్తే తర్వాత అది నిజం పేపర్ అని బయటపడడానికి అలర్ట్ అయ్యి జరిగిన వ్యవహారం అంతా మీకు తెలుసు. దానిపైన దానిపైన లీక్ అయిన దానిపైన ఎంక్వైరీ చేసిర్రు, చేసిన వ్యక్తుల్ని శిక్షిస్తారు. దానికి స్వయంగా విద్యాశాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారే ఉన్నారు. 100% దానిపైన చేసి ఏ రకంగా చర్యలు తీసుకున్నాం కూడా దానిపైన కూడా స్పష్టత ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎందుకంటే దానిపైన వాస్తవానికి ఈ ప్రభుత్వం వచ్చినప్పటికెళ్ళి 10th కానీ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ కానీ ఇతర ఏ ఎగ్జామినేషన్స్ మీరు చూసుకున్నా ఎక్కడ కూడా లీకేజ్లు కాలేదు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, డిఎస్సి అనేక ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసినాం. ఎక్కడ కూడా 100% ట్రాన్స్పరెన్సీ తోటి ఎగ్జామినేషన్స్ కండక్ట్ అయింది. ఇందులో 2-3 ఇష్యూస్ ఉంటాయి అన్న, నేను అది కూడా చెప్పదలుచుకున్నా. ఎగ్జామినేషన్ అయినాక నిజంగా ఇష్యూ ఉందనంటే ఎగ్జామినేషన్ లో కాపీ ఏంటంటే నేను ఎగ్జామ్ రాస్తే ఇమీడియట్ గా బయటకు వచ్చి అప్పుడే చెప్తాను మీ సొంతలకి నా ఎగ్జామినేషన్ లో కాపీ అయిందని. రిజల్ట్స్ వచ్చిన రోజు నేను బయటకు వచ్చి నా ఎగ్జామినేషన్ సెంటర్ లో కాపీ అయిందని చెప్పి నేను మాట్లాడితే దానికి శాంటిటీ ఉంటుందా లేదా మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి.